నమస్తే అండి. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది బ్రేకప్ వేకెన్సీలు చూసినాక ఇదేంటి గిట్లున్నాయి, మొత్తం మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ 45% ఉద్యోగాలు, 225 ఉద్యోగాలు వాళ్ళకే పోయినాయి. అండ్ 278 ఉద్యోగాలు మాత్రమే జనరల్కు కేటాయించారు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి చూసి అన్ని ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్కే ఇచ్చారు. ఎస్సీ అభ్యర్థులు, ఎస్టీ, బీసీ అభ్యర్థులు నష్టపోతుర్రు, బీసీ ఉద్యోగుల మేలుకో, బీసీ అభ్యర్థి మేలుకో అంటూ కామెంట్లల్లో, వాట్సాప్ గ్రూపులలో ఇదంతా వాస్తవానికి ఒక నిరుద్యోగ మేధావి వర్గం చేయాల్సినటువంటి పని కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, మీరు గ్రూప్ 1కు సెలెక్ట్ కాబోతున్నటువంటి నిరుద్యోగులు, మీరు గ్రూప్ 1 అంటే తెలంగాణ స్థాయి సివిల్స్ అన్నమాట. ఇదంతా ఎందుకైతుంది, ఇదంతా ఎట్లయితుంది, అసలు ఇది నిజంగానే దీనిలో ఏమైనా మతలబు ఉన్నదా, ఏమైనా మోసం జరిగిందా, ఎట్లున్నది అని చెప్పేసి నేను క్లియర్గా మీకు అనాలిసిస్ చేసి చూపిస్తా. ఒక్కసారి మీరు ఎలాంటి డౌట్ పడకుండా, ఎలాంటి అపోహలు పడకుండా ఉండడానికి కోసము రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి, రోస్టర్ పాయింట్స్ ఎట్లుంటాయి, వాటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం ఎట్లయితే ఇచ్చింది, రాబోయేటువంటి గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ ఆల్రెడీ ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసము మరి ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ ప్రకారము ఉన్న ఉద్యోగులను ఎవరికి ఏ విధంగా వంచుతారు అనేది కొంత అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. మిత్రులారా, ఎవ్వరు కూడా మీరు అపోహ పోవద్దు, అపోహలకు తావు లేకుండా ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టుర్రి. అంతేగాని మీరు ఆలోచించాల్సింది ఆ కమ్యూనిటీకి ఎక్కువ ఉన్నాయి, ఈ కమ్యూనిటీకి తక్కువ ఉన్నాయి, నేను నష్టపోతున్నా, నేను ఇచ్చేస్తున్నా. ఉద్యమం చేయాల్సిన టైం కాదు, ఉద్యోగం చేయాల్సినటువంటి సమయం ఇది. మీరు కావాల్సింది ఏంటంటే పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎక్కడున్నాం, అసలు మనం ఆలోచన అనేది ఎట్లుండాలి, అటు పోవాలి. కానీ ఏదో ఒక చిన్న విషయానికి ఇట్లా అటు ఇటు అయ్యి దాన్ని అర్థం చేసుకోకుండా, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకుంటా ఇట్లా చేసుకున్నాడు కాదు. ఎవరు కూడా నేను ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నా, అరే సార్ ఎప్పుడు గిట్ట మాట్లాడు కదా, గిట్ట ఎందుకు మాట్లాడుతున్నా. నేను ఇంతకుముందు ఒక కామెంట్ చూసిన, బీసీ ఉద్యోగుడా మేలుకో, మనకు అన్యాయం జరుగుతుంది, ఇప్పటికైనా తెలుసుకో, అది ఇదేనంటే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు తెచ్చిండండి? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎప్పుడు వచ్చింది? అప్పటి నుంచి లేనటువంటి హంగు ఆర్భాటం గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఎందుకు వచ్చింది మీకు అంటే, సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగులను ఏదో ఒక మభ్యపెట్టి, ఏదో ఒకటి చేసి వాళ్ళను దృష్టి మరలించి ఒక ప్రిపరేషన్ విధానాన్ని కుంటుపట్టేలాగా చేయడమే కదా. ఇప్పటి నుంచి లేదా, ఒక అప్పటి నుంచి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నది అని ఇప్పటి నుంచి కాదు కదా. జీవో నంబర్ 65 మన తెలంగాణ నుంచి కూడా 2021 మార్చిలో వచ్చింది. జీవో నంబర్ 65 ప్రకారం 10 రోస్టర్లు కూడా కేటాయించారు. సో ఆ వివరాలన్నీ ఇప్పుడు నేను డెస్క్టాప్ పైన వివరిస్తా. మీరు ఎవ్వరు కూడా ఎలాంటి తావు లేకుండా అర్థం చేసుకోరి. ఈ 10-15 నిమిషాలు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరి. నేనేమైనా మీ మనస్సులను లేకపోతే మిమ్మల్ని ఏదైనా కించపరిచినట్టుగా మాట్లాడితే మనస్ఫూర్తిగా మన్నిస్తారని తెలియజేసుకుంటూ, ఒకసారి నేను డెస్క్టాప్ పైన బ్రేకప్ వేకెన్సీలు ఏ విధంగా పంచబడ్డాయి, ఎవరికి ఎక్కువ అనిపిస్తుంది, తక్కువ అనిపిస్తుంది, దానికి గల కారణాలు ఏంటి, అవన్నీ కూడా నేను ఇప్పుడు డెస్క్టాప్ పైన వివరించే ప్రయత్నం చేస్తా. ఎవరు కూడా మిస్ కాకురి, మొత్తం చూడుర్రి. రాబోయేటువంటి కార్యాలు కూడా ఇట్టనే ఉంటాయి. ఇక మిత్రులారా, మనం అసలు విషయానికి వస్తే, ఇక్కడ ఫస్ట్ మనకు గ్రూప్ 1 అనెక్సర్ 1 బ్రేకప్ వేకెన్సీస్ అయితే చూసినట్లయితే ఇక్కడ వస్తుంది అసలు విషయం మీకు. ఇక్కడ పేజ్ నెంబర్ 1 అంటే ఇక్కడ అంటే బ్రేకప్ వేకెన్సీలలో 2వ, 3వది, ఈ 3 బ్రేకప్ వేకెన్సీలకు సంబంధించి ప్రధానమైన డౌట్లు ఎక్కడ వస్తాయంటే, ఒకటి, ఇక్కడ వేకెన్సీలలో 503 వేకెన్సీలలో జనరల్ అభ్యర్థులకు, ఉమెన్ అభ్యర్థులకు సంబంధించినటువంటి వేకెన్సీలలో డౌట్ వస్తుంది. ఉమెన్కు 33% ఉండాలి కదా, మరి 503లో 33% అంటే చాలా తక్కువ ఉంటుంది కదా. 225 అనేది 45% అవుతుంది కదా. 45% మహిళలకు ఎందుకు కేటాయించారు అనేది మొదటి సందేహం మీకు. సో ఈ సందేహాన్ని క్లియర్గా నివృత్తి చేస్తా. ఇదిలా ఉంటే, ఇక్కడ మనకు క్యాస్ట్ వైజ్గా వచ్చినటువంటి ఖాళీల కంటే ఇక్కడ చూడండి, బీసీ-బి ఖాళీలు ఇవి 2 కలుపుకొని, బీసీ-సి ఖాళీలు ఇవి 2 కలుపుకొని, బీసీ-డి ఇది బీసీ-ఈ ఖాళీలు అండ్ ఎస్సీ ఖాళీలు, ఎస్టీ ఖాళీలు. అంటే కమ్యూనికేషన్ల వారీగా ఉండేటువంటి ఖాళీల కంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. 30+13 43 ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ బీసీ-బి వాళ్ళకు కూడా లేవు అన్ని ఖాళీలు, బీసీ-డికి లేవు, బీసీ-సికి లేవు, ఇక్కడ ఎవరికి లేవు. అందుకే నాకు ఇంతకుముందు కనిపించింది కూడా, బీసీ-ఏ చూసినా కూడా ఇన్ని ఖాళీలు అయితే లేవు. అంటే ఇక్కడ ఈ 43 ఖాళీలు ఓపెన్ కేటగిరీ వాళ్ళకే, ఈడబ్ల్యూసీ వాళ్ళకే ఉండడం వల్ల కొంతమంది బీసీ అభ్యర్థి మేలుకో, బీసీ అభ్యర్థికి అన్యాయం జరుగుతుంది, బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ కొంత వాపోవడం జరుగుతుంది. కానీ అందులో వాస్తవం లేదు. ఎందుకు లేదు అని అంటే, ఇలా కేటాయించడానికి గల కారణం ఏంటి అనేది ఫస్ట్ మీకు తెలవాలి. ఆ కారణం ఏంటంటే రోస్టర్ పాయింట్స్. అవేంటి? రోస్టర్ పాయింట్స్. రోస్టర్ పాయింట్స్ పైన మీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి. రోస్టర్ పాయింట్స్ ఇప్పుడు వచ్చినాయి కాదండి, 1996 సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం వచ్చినటువంటి రోస్టర్ పాయింట్స్ ఇవి.
ఇవి ఎందుకు ఇస్తాడు అనంటే ఒక రిజర్వేషన్ను పక్కడబందీగా అమలు చేయాలి అనంటే 1 నుంచి 100 వరకు ఒక పొజిషన్ అంటూ ఒక సర్కిల్ అంటూ ఒక 100 పాయింట్లను కేటాయిస్తాడు, 100 పాయింట్స్ని కేటాయిస్తాడు. ముందుగా మీకు తెలియాల్సింది రోస్టర్ పాయింట్స్. అసలు రోస్టర్ పాయింట్స్ అంటే ఏంటి, ఈ రోస్టర్ పాయింట్స్ ఎట్లా వస్తాయి అనేది మీకు తెలియాలి. ఫస్ట్ ఒక ఉద్యోగాన్ని ఫిల్ చేసేటప్పుడు ఒక ఉద్యోగంలోకి వచ్చేటప్పుడు తనకు ఒక పొజిషన్ నిర్ణయిస్తారు. అది మొత్తం 100 పొజిషన్స్ ఉంటాయి ఇందులో, వాటిని రోస్టర్ పాయింట్స్ అంటారు. ఈ రోస్టర్ పాయింట్స్ ఎట్లా వస్తాయంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వస్తాయి. అసలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఏంటి, రూల్ ఆఫ్ సగం తెలుగు సగం ఇంగ్లీష్లో రాస్తున్నా, ఇక కొద్దిగా మన్నించుర్రి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఎస్సీ అభ్యర్థులకు ఎంత పర్సెంటేజ్ ఉండాలి, బీసీ అభ్యర్థులకు ఎంత పర్సెంట్ ఉండాలి, ఎస్టీ అభ్యర్థులకు ఎంత పర్సెంట్ ఉండాలి, ఓపెన్ కేటగిరీ ఎంత ఉండాలని నిర్ణయించేదే ఈ రోస్టర్ పాయింట్స్. ఓపెన్ కేటగిరీలో 50% ఉండాలి ఖచ్చితంగా. మిగతా 50%లో ఈ 3 రిజర్వేషన్లకు కేటాయించాలంటూ మనకు రాజ్యాంగం చెప్తుంది. 50% మించకూడదు అంటూ మనకు రాజ్యాంగం చెప్తుంది. ఇందులో ఇంతకంటే ఎక్కువగా అసలే ఉండవు. మీరు కావాలంటే గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించినటువంటివి పూర్తిగా చూడండి. ఏ ఖాళీలకు సంబంధించినటువంటివైనా సరే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఉంటుంది కదా, మ్యాక్సిమం దగ్గరగా ఉంటుంది చూడండి. టోటల్ ఎన్ని ఉన్నాయండి, మనకి 20 ఖాళీలు ఉన్నాయి. 20 ఖాళీలలో ఎట్లుండాలి, ఓపెన్ కేటగిరీలో ఓసీలకు 50% అని అంటే 10 ఉద్యోగాలు ఉండాలి, రిజర్వేషన్లో 10 ఉద్యోగాలు ఉండాలి. మరి ఉన్నాయా లేదా చూడండి ఒకసారి. 5 + 2 ఎన్ని, 7, 8, 9 ఉద్యోగాలు. 9 ఉద్యోగాలు కాదు, ఇక్కడ మన్నించాలి దయచేసి. 5 + 1 సిఎఫ్ అని ఉంది కదా, క్యారీ ఫార్వర్డెడ్ అంటే గతంలో వేకెన్సీలుగా ఉండేటువంటివి, అంటే గతంలో నింపలేకుండా ఉండేటువంటిది. 5 + 1 6, 2, 8, 1, 1 10. 10కి 10 వచ్చినాయా లేదా ఓపెన్ కేటగిరీలో. నేను వీడియో చేసేటప్పుడు ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ కౌంట్ చేయలేదు. ఇప్పుడు 10కి 10 వచ్చినాయి, గమనించండి. ఓకేనా. అంటే అక్కడ పొజిషన్ను బట్టి ఇక్కడ 18 ఉన్నాయి. ఇవే సేమ్ మల్టీజోన్ 2లో 18 అని అంటే 9 + 9 ఉండాలి. కొన్ని ప్రాబబిలిటీస్లో పాయింట్స్లలో వచ్చినప్పుడు, షేర్ చేసినప్పుడు పాయింట్స్లలో వచ్చినప్పుడు ఒక్క పోస్టు అటు ఇటుగా ఉంటుంది, అంతకు మించి ఏముండదు. ఇక్కడ 9 అని అంటే 5 + 2 7, 8, 9 వచ్చినాయా ఓపెన్ కేటగిరీలో. ఓసీ ఈడబ్ల్యూఎస్ 2 కూడా ఓపెనే కదా వచ్చినాయా. మిగతా 9 50% రిజర్వేషన్. అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది మనకు ఇయ్యాల వచ్చింది కాదు కదా, ఎప్పటి నుండో అమల్లో ఉంది. సో ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే ఈ పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఇది పక్కా, ఇందులో ఎలాంటి మతలబు లేదు, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు తెలియాల్సింది ఏంటంటే, మీకు తెలియాల్సింది రోస్టర్ పాయింట్స్. ఇక్కడ ఓసీ అని అంటే చాలామంది సగటు నిరుద్యోగులు ఏమంటారంటే ఓసీ అని అంటే ఓసీ కమ్యూనిటీ వాళ్ళు అనుకుంటారు, కానీ కాదండి. ఓసీ కమ్యూనిటీకి సంబంధించింది కాదు. ఓసీ అని అంటే ఓపెన్ కేటగిరీ. ఇందులో ఈ ఎస్సీ అభ్యర్థి ఓపెన్లో జాబ్ కొట్టచ్చు, ఈ బీసీ అభ్యర్థి ఓపెన్లో జాబ్ కొట్టచ్చు, ఈ ఎస్టీ అభ్యర్థి ఓపెన్లో జాబ్ కొట్టచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ క్యాండిడేట్ అయి ఉంటే, నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ 2వ పట్టికలో చూపిస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ టోటల్ పట్టికలోనే క్లియర్గా చెప్తాను నేను. ఒక ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు. ఎస్సీ క్యాండిడేట్ ఉద్యోగానికి ప్రిపేర్ అయితే, ఒకవేళ ఆమె మహిళ అయిందనుకోండి, ఆ మహిళ అభ్యర్థి 38 ఉద్యోగాలకు, ఇక్కడ బ్లూ కలర్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. తనకు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, మహిళలో 38, జనరల్ ఎన్ని ఉన్నాయి 43. ఈ 2 ఉద్యోగాలకు తను అర్హురాలు అవుతుంది. దాంతోపాటుగా ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఉమెన్లో ఎన్ని ఉన్నాయి 78, జనరల్లో ఎన్ని ఉన్నాయి 129. అంటే 129 ప్లస్ ఈ 78 ప్లస్ ఈ 43 ప్లస్ 38 తన కమ్యూనిటీలో ఉండే ఇవన్నీ ఉద్యోగాలకు తను అర్హురాలు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ జనరల్ అభ్యర్థి ఒక మేల్ క్యాండిడేట్ ఉన్నాడు, తను ఇక్కడ ఉండే అటువంటి 129 ఉద్యోగాలకు ప్లస్ జనరల్లో ఉండే అటువంటి ఎస్సీ జనరల్లో ఉండే 43 ఉద్యోగాలకు అర్హుడవుతాడు. ఒక బీసీసీ అభ్యర్థి ఉన్నాడు, తన కేటగిరీలో ఉండే అటువంటి 13 ఉద్యోగాలకు ప్లస్ ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి 129 ఉద్యోగాలకు, ఇలా ఓపెన్ కేటగిరీతో కలుపుకొని తన కమ్యూనిటీతో పాటు తను అర్హుడవుతాడు. ఈ విషయాన్ని గమనించాలి. అంతేగాని చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటారంటే ఓసీ అంటే అవి మై కావు, ఓసీలై మాకున్న వేకెన్సీలు గింతే, బీసీఏకు గివ్వే వచ్చినాయి, బీసీబీకి గివ్వే వచ్చినాయి, బీసీబీలో జనరల్ అభ్యర్థికి అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఉద్యోగాలు లేవు, మాకు అన్యాయం జరిగింది, గివ్ ఆ మాటలు. ఫస్ట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ గురించి తెలుసుకోవాలి. రోస్టర్ పాయింట్స్ని ఎట్లా కేటాయిస్తాడో నేను ఇప్పుడు చెప్తాను, మంచి ఒకసారి వినుర్రి. ఇక్కడ చూడుర్రి,
ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్ ఉమెన్కి సంబంధించి మొదటిది. ఇవి ఎట్లుంటాయి అని అంటే రోస్టర్ పాయింట్స్కి సంబంధించి మనకిచ్చినటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే ఎవరికి ఏ విధమైనటువంటి పొజిషన్లో ఏ స్థానంలో ఉద్యోగాలు ఇవ్వాలి అనేది ఒక 100 పోస్టులను ఒక ప్రామాణికంగా తీసుకొని 100 పాయింట్స్ని ఇస్తుందండి. ఆ పాయింట్స్నే రోస్టర్ పాయింట్స్ అంటారు. ఈ రోస్టర్ పాయింట్స్ ఇవాళ వచ్చినాయి కావు, 1996 సబార్డినేట్ సర్వీస్ రూల్స్ వచ్చినటువంటి రోస్టర్ పాయింట్స్ ఇవి. ఈ రోస్టర్ పాయింట్స్ అంటే సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 ప్రకారం ఈ రోస్టర్ పాయింట్స్ వచ్చినాయి. ఈ రోస్టర్ పాయింట్స్ వల్ల ఎవరికి లాభం జరుగుతుంది అని అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు లాభం జరుగుతుంది. ఎట్లా లాభం జరుగుతుందంటే చూడండి, మీకు ఉద్యోగం ఎట్లొచ్చినా సరే మొదటి 20 ఉద్యోగాలను ఒకసారి ప్రామాణికంగా మనం తీసుకొని చూసినట్లయితే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మహిళా అభ్యర్థులకు 45% రావడానికి గల కారణం ఏందనేది మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఒకసారి. ఈ రోస్టర్ పాయింట్లను ఎట్లా తీసుకుంటారు అని అంటే ఒకవేళ ఉద్యోగానికి సంబంధించి ఒక 400 ఖాళీలను ఒకే శాఖలో ఒకే జిల్లాలో ఫిల్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మొదటి ప్లేస్ ఎవరికి ఇవ్వాలి, రెండో ప్లేస్ ఎవరికి ఇవ్వాలి, మూడో ప్లేస్ ఎవరికి ఇవ్వాలి, నాలుగోది ఎవరికి ఇవ్వాలి, ఐదోది ఎవరికి ఇవ్వాలి, ఆరోది ఎవరికి ఇవ్వాలి, ఇట్లా సో 100 దాకా ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించేదే ఈ రోస్టర్ విధానం. ఈ రోస్టర్ ఇప్పుడు చూడండి, నేను తయారు చేసినటువంటి సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి రోస్టర్లు 100 పాయింట్లు ఉంటాయి. చూడండి, 100 పాయింట్ ఈడబ్ల్యూఎస్కు సంబంధించినటువంటి రోస్టరు. సో ఇట్లా మొదటి పాయింట్ ఎవరికి ఇస్తాడు అంటే ఇక్కడ చూడండి, ఓపెన్ కాంపిటీషన్లో ఉండేటువంటి ఒక ఉమెన్కి ఇస్తాడు. అంటే ఉద్యోగ సెలక్షన్ కోసం నిర్వహించినటువంటి పరీక్షలో అత్యధిక మార్కులు వచ్చినటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో తనను పిలిచి ఓపెన్ కాంపిటీషన్ ఉమెన్ కేటగిరీ కింద తనకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. 6,75,000 మంది లేకపోతే 675,000 మొత్తం ఎంత 10 లక్షలు రాయని అందులో వచ్చినటువంటి మొట్టమొదటి ఓపెన్ కేటగిరీ ఉమెన్. ఓపెన్ కేటగిరీ అని అంటే ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, ఏ కులానికి సంబంధించినటువంటి అమ్మాయి అయినా సరే ఉమెన్ అయితే సరిపోతుంది, తనకు మొదటి ఉద్యోగం ఇస్తాడు. ఇక్కడ రెండవ ఉద్యోగం ఎవరికి ఇవ్వాలి, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉమెన్ అంటే ఎస్సీ ఉమెన్కి ఇవ్వాలి. అంటే ఈ లిస్టులో ఉండేటువంటివి 6,75,000 మంది ఉన్నారు కదా ఒక ఉద్యోగానికి సంబంధించి, అందులో అంటే ఇది మల్టీ జోన్లకు సంబంధించి అయితే ఆ జోన్ల పరిధిలో రాసినటువంటి వాళ్ళు, ఇది జిల్లా పరిధి అయితే ఆ జిల్లాలో రాసినటువంటి వాళ్ళలో మొదటి క్యాండిడేట్ ఎవరో వాళ్ళకి ఇస్తాడు, మొదటి ఉమెన్కు. రెండవది ఉమెన్కే వచ్చింది, మూడోది విడిచిపెట్టు. ఇక్కడ చూడండి ఉమెన్కి ఎట్లా వస్తుందో చూడండి, ఒకటి ఇక్కడ చూడండి, రెండవది కూడా ఉమెన్కే. ఇక మూడోది ఓపెన్ కాంపిటీషన్ అంటే ఇక్కడ జనరల్ ఉమెన్ ఇద్దరు వస్తారు. ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే గ్రూప్ ఏ, బీసీ ఏ గ్రూప్లో ఉండేటువంటి ఉమెన్కు, అంటే మూడోది కూడా ఉమెన్కి ఏమైంది కదా. ఓపెన్ కాంపిటీషను, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెను అంటే ఇక్కడ నాలుగోది. షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎస్సీ, ఇగో ఎస్టీ ఉమెను, ఐదోది కూడా ఉమెన్కి ఏమైంది. ఈడబ్ల్యూఎస్ బ్యాక్వర్డ్ క్లాసు గ్రూప్ బి ఉమెను, ఇగో ఇది కూడా ఉమెన్కి ఏమైంది. అంటే మొదటి 10 ఉద్యోగాలలో 6 ఉమెన్కి ఏమైనాయండి. ఇక్కడ మొత్తం టోటల్గా చూస్తే ఉమెన్కి ఎన్ని ఉంటాయి అని అంటే 33 ఉంటాయి. మరే లాస్ట్ వరకు ఉమెన్కి ఉండేవి 33. మన దౌర్భాగ్యం ఏంటంటే మొదటి స్థానంలోనే ఎక్కువ ఉంటాయి. చూడండి ఇక్కడ రాను ఉమెన్కు తగ్గుకుంటూ పోతుంది. ఫస్ట్ ఎక్కువ వచ్చి 12వ స్థానం వచ్చేవరకు ఇక్కడ ఉమెను, ఇది 7వ ఉద్యోగం. ఇక్కడ చూడండి బ్యాక్వర్డ్ క్లాస్ ఉమెన్, ఇక్కడ ఇగో మళ్ళీ 8వ ఉద్యోగం. షెడ్యూల్ క్యాస్ట్ ఓపెన్ కాంపిటీషన్ ఉమెను, ఇగో 9వ ఉద్యోగం. బ్యాక్వర్డ్ క్లాసు బీసీడీ ఉమెను 10వ ఉద్యోగం, ఇగో ఉమెను 11, ఇగో ఉమెను 12. ఉమెన్ ఎన్ని ఉంటాయో చెప్తా. మొదటి 30లో ఇగో 23 ఉమెన్కే, అంటే ఇక్కడికి 13 ఉద్యోగాలు. బ్యాక్వర్డ్ క్లాస్ బి ట్రైబు కాంపిటీషన్ ఇక్కడ కొద్దిగా తగ్గింది. ఇగో మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ 14, బ్యాక్వర్డ్ క్లాస్ ఏ గ్రూప్ ఏ ఇగో 30కి వచ్చేసరికి 15. అంటే మొదటి 30 ఉద్యోగాలలో ఇక్కడ చూడండి, మొదటి 30 రోస్టర్లలో ఉమెన్కి ఎన్ని వచ్చినాయండి, 15. అంటే ఎంత రిజర్వేషన్ వచ్చింది ఇక్కడి వరకు, 30 ఉద్యోగాల వరకే 50% వచ్చింది. ఓవరాల్గా తీసుకుంటే మట్టుకు 33% ఉంటుంది, 33 ఉంటాయి. మన దౌర్భాగ్యం ఏంటంటే మొదటనే ఉన్నారు. ఇగో రాను ఉమెన్కు తగ్గుతారు, జనరల్ అభ్యర్థులు పెడతారు. ఇక్కడ ఇగో ఈడబ్ల్యూఎస్ ఇగో ఇక్కడ మళ్ళీ ఉమెన్కి ఇక్కడ వచ్చింది. ఇగో రెండోది వచ్చిందంటే మళ్ళీ చాలా దూరం తర్వాత ఉమెన్ వస్తుంది. అంటే
ఇవి ఇక్కడ చూడండి చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. అంటే దీని అర్థం ఏంటంటే మొదటి స్థానంలో ఉమెన్ వచ్చేసరికి ఇక్కడ మనకు 50% ఉద్యోగాలు అనేవి మొదటి 30 ఉద్యోగాలలో 50% అనేది పోయినాయి. ఇది మరి ఇట్లా ఎందుకు సాధ్యమైందంటే మీరు ఒకసారి బ్రేకప్ వేకెన్సీలు చూడండి, ఎందులో చూసినా కూడా 10, 15, ఇక్కడ చూడండి 4, ఇక్కడ 10 అని అంటే 5 వాళ్ళకే పోతాయి. మొదటి 10లో ఎన్ని ఉన్నాయి రోస్టర్లలో చూడండి, ఒకటి మొదటి 10లో 6 మహిళలకే ఉన్నాయి, 10 రోస్టర్ల వరకు అట్లా. ఇక్కడ చూడండి 16 ఉద్యోగాలు ఉన్నాయి. 16 ఉద్యోగాల వరకు ఎన్ని మహిళలకు ఉన్నాయి, ఇగో చూడండి 16 వరకు 8 మహిళలకి, అంటే 50%. దీనివల్ల మహిళలకు పూర్తిగా 503 ఉద్యోగాలు అంటే ఎంపీడీఓ ఉద్యోగాలు అధికంగా ఉన్నాయి. ఇవన్నిటిని కలుపుకొని మొత్తం 45% ఉద్యోగాలు మహిళలకు రావడం అనేది జరిగింది. ఇది ఇట్లెందుకు జరిగింది మరి అని అంటే కొత్త జిల్లాల ప్రకారము, కొత్త జోన్ల ప్రకారము, కొత్త రోస్టర్ ప్రకారము ఫిల్ చేస్తారు కాబట్టి ఇట్లా జరిగింది. రాబోయేటువంటి నోటిఫికేషన్లలో నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్లలో ఇట్లా జరగదు. ఎందుకు జరగదు అని అంటే మధ్యలో కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు, మధ్యలో కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్లీ జాబ్ వదిలేసిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, ఏదో కారణాల వల్ల ఉద్యోగం అనేది ఇక్కడ ఖాళీగా ఏర్పడడం వల్ల టీఎస్పీఎస్సీ కానీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ ఇంకేదో ఆ డిపార్ట్మెంట్ సంబంధిత డిపార్ట్మెంటు ప్రభుత్వాన్ని అడుగుతుంది, ప్రభుత్వమా మా జిల్లాలో మా జోన్లో మా మల్టీ జోన్లో బీసీఏకి సంబంధించినటువంటి ఒక ఖాళీ ఏర్పడ్డది, ఆ ఖాళీని భర్తీ చేసేందుకు మాకు అనుమతి ఇవ్వండి అని. సో ఇది మొదటి నుంచి జరుగుతున్నది కాబట్టి మొదటి జోన్ నుంచి అంటే మొదటి రోజు నుంచి మనం మొదటి అడుగు నుంచి ఈ ఉద్యోగాల ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఒకటి రోస్టర్ నుంచి మనకు ఖచ్చితంగా ఇదే ప్రాసెస్ జరుగుతుంది. ఎవ్వరికీ ఎక్కడ అన్యాయం జరగలేదు. ఇప్పుడు మీరు చూస్తే మీరు ఎలాంటి హైరాణ పడాల్సిన అవసరం లేదు. అందుకే ఇంత సీరియస్గా మీరు దృష్టి పెట్టాల్సింది కేవలం పుస్తకాలపైన, మీరు దృష్టి పెట్టాల్సింది కేవలం ప్రిపరేషన్ పైన. మీరు ఉద్యోగం సాధించిన తర్వాత రాష్ట్ర ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ 503 ఉద్యోగాలలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రాష్ట్ర ఉన్నత స్థాయి ఉద్యోగాలలో ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు కాదు కాబట్టి కొద్దిగా కోపం వచ్చి సీరియస్గా చెప్తున్నా, దయచేసి వేరేలాగా అనుకోకండి. ఇప్పటికైనా అర్థమైందని అనుకుంటున్నా. ఇదేంటంటే మంచి ఐఏఎస్ ఆఫీసర్లు నిష్ణాతులైనటువంటి వాళ్ళు తయారు చేసినటువంటి విధానం కాబట్టి, ఇది రాష్ట్ర విధానం కాబట్టి ఒక్కీళ్ళుదో లేకపోతే ఒక వర్గానికి సంబంధించిందో కాదు కాబట్టి దీన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇందులో ఏమైనా లోపాలు ఉంటే దానికి సంబంధించినటువంటి కమిటీకి మనం విన్నవించుకోవాలి తప్ప అనవసరమైనటువంటి మెసేజ్లు అవి ఇవి చేసుకుంటూ ఇంకోళ్ళని రెచ్చగొడుతూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకళ్ళను డిసప్పాయింట్ చేసేటువంటి పరిస్థితులలో మనం ఉండొద్దు. మీకు ఒక విషయం చెప్తాను, గమనించండి. ఇక్కడ ఇది మీకు కొంత అవగాహన కల్పిస్తుందని అనుకుంటున్నా. మన రాష్ట్రంలో గతంలో వచ్చినటువంటి ఏ నోటిఫికేషన్ కూడా ఇంత భారీ నోటిఫికేషన్ అయితే రాలేదు. ఇప్పుడు మనకు పూర్తిగా ఎన్ని ఉద్యోగాలకు అండి 503 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇది అతి భారీ నోటిఫికేషన్. సరే ఇన్ని రాలేదనుకోండి, మీరు పెద్ద మనసు చేసుకొని మీరు ఏమనుకోవాలంటే మొత్తం ఓపెన్ కేటగిరీలో 129 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 129 ఉద్యోగాలు అన్నింటికీ నువ్వు అర్హుడివే, ఇవిటికే వచ్చిందనుకో. ఎందుకు చెప్తున్నానంటే పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ పక్కన ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. అలా ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఖాళీలు చూడండి, అంతా 150 నుంచి 170 వరకే ఉంటాయి, లేదంటే 200 వరకు ఉంటాయి కావచ్చు, అంతకంటే ఎక్కువ మాత్రం ఉండయి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో రాష్ట్రాలలో ఒక్కసారిగా రాష్ట్ర ఉన్నత స్థాయి ఉద్యోగాలు 500కు పైగా ఉద్యోగాలు ఎప్పుడు రాలేవు, ఇక మీద మన రాష్ట్రంలో కూడా రావు. మన అదృష్టం అనుకోవాలి. ఇది ఇన్ని రోజులు మనం దురదృష్టం వల్ల ఉద్యోగాలు రాలేవు అనుకోని 10 ఏళ్ళ నుంచి గ్రూప్ 1 కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఇది మనం అదృష్టం అనుకోవాలి. ఈ 129 ఉద్యోగాలతో పాటు మీ కమ్యూనిటీలో ఉండేటువంటి ఉద్యోగాలు కూడా వీటి కలుపుకోండి. ఇంకో 15, 20, 30 కలుపుకుంటే 150 ఉద్యోగాలు అనుకోండి. ఇక్కడ వాళ్ళకు వచ్చేది ఏంటండి, అవే 150 ఉద్యోగాలు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం 50% మించోయి. అక్కడ కూడా ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా 50% మించాయి. అంటే వాళ్ళకు ఓపెన్లో ఉండేది ఎన్ని 75 ఉద్యోగాలే. వాళ్ళు ఉద్యోగం రాసేది వేటి కోసము 75 ప్లస్ వాళ్ళ కమ్యూనిటీలో ఉండేటువంటి 5, 10 ఉద్యోగాల కోసం 85కే. కానీ మనమేంటి 120, 150 ఉద్యోగాలకు అంటే 129 ఓపెన్లోనే ఉన్నాయి. సగటున 150 ఉద్యోగాల కోసం నువ్వు అర్హుడివై రాస్తున్నావు మేల్ క్యాండిడేట్ అయితే. అదే ఫీమేల్ క్యాండిడేట్ అయితే 129 ప్లస్ ఇక్కడ ఉమెన్ కేటగిరీలో ఉండేటువంటి 78 ప్లస్ అంటే 129 ప్లస్ 78 ప్లస్ తన కమ్యూనిటీలో ఉండే అంటే 250కి ఉద్యోగాలకు పైగా అంటే 225 ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఈ 225 ఉద్యోగాలకు తను అర్హురాలు అవుతుంది. అర్థమైందా? ఇప్పటికైనా దయచేసి మిత్రులారా, మీరు ఎట్లాంటి అపోహలు పడకుండా, ఎలాంటి అపోహలకు తావు లేకుండా
మీరు మనకు వచ్చేటువంటి 500 ఉన్నాయా 600 ఉన్నాయా 1000 ఉన్నాయా కాదు, 503 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందంటే కాదురా బాబు 502 ఉద్యోగాలకే నోటిఫికేషన్ వచ్చిందని చెప్పాలి. 503 కదరా అంటే ఒకటి నాదే మర్చిపో, అది నాదే నాకు వచ్చేసింది నువ్వు మర్చిపో అనాలి. అంత దృఢ సంకల్పంతో ఉండాలి మనం. అట్లున్నప్పుడే నువ్వు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి అవుతావు, లేకపోతే కావు. ఆ దృఢ సంకల్పంతో ఉంటారని అనుకుంటున్నా. ఇదండి మిత్రులారా, మీకు కొద్దిగా మోటివేట్గా కొద్దిగా విషయాన్ని తెలియజేసినట్టు ఉంటుందని నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో 278, 225కు సంబంధించినటువంటి వేకెన్సీలకు సంబంధించినటువంటి మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని 100 డేస్ ప్లాన్ అనేది నేను ఒక మంచి నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ ద్వారా ఒక ప్లాన్ను తీసుకురాబోతున్నా. ఫ్రీగా మీకు ఏ రోజు ఏం చేయాలి, ఎట్లా చదవాలని చెప్పేసి ప్రిలిమ్స్లో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మీరు ఎట్లా క్వాలిఫై అయ్యి 1:50కి సెలెక్ట్ అవుతారో 1:50లో ఉండే విధంగా ప్లాన్ మీకు అందజేసే ప్రయత్నం అయితే చేస్తా. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.